ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆది కాండము 41వ అధ్యాయము 41వ వచనము. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఈరోజు దేవుని వాగ్దానాన్ని నువ్వు పట్టుకున్నావో, నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని ఈ దినం చేయబోతున్నాడు ఆయన. ఆమెన్. గుర్తుపెట్టుకో ఈ వాగ్దానాన్ని. ఆనాడు యోసేపు, మీరు గమనిస్తే, చెరసాలలో బందీగా, ఖైదీగా ఉన్నవాడు ప్రైమ్ మినిస్టర్గా దేవుని మహాకృపను బట్టి ఉన్నతమైన స్థలాల్లోకైనా వెళ్ళబడ్డాడు. ఆమెన్. ఒక్క రాత్రి అద్భుతం జరిగింది యోసేపు జీవితంలో. ముందు రోజు రాత్రి వరకు అతడు ఖైదీ, తర్వాత రోజు అదే దేశము మీద, అదే ప్రజల మీద ఉన్నతమైన అధికారి అయిపోయాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకో. ఏ మనుష్యులు నేను అవమానపాలుపరిచారో, ఏ ప్రాంతంలో నీవు తలదించుకున్నావో, ఎవరు నిన్ను కించపరిచారో వాళ్ళందరి ముందు కూడా దేవుడు నిన్ను చాలా చాలా గొప్పగా ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమెన్. ఆయనను నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. ఈరోజు నీ కన్నీరు దేవుడు చూశాడు. ఈరోజు నువ్వు ఏదైతే దేవుని కోసం నమ్మకంగా ఉంటున్నావో అది దేవుడు చూశాడు. ఆనాడు యోసేపుని ఆయన ఆశీర్వదించినట్టుగానే ఈ దినము కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఆమెన్. నమ్మకంగా ఉండు దేవుని దగ్గర. యోసేపు తన కష్టములో, తన ఒంటరితనములో, తన బాధల్లో దేవునికి నమ్మకంగా, విధేయుడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్య ఉండి ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, దేవుడు నిన్ను, నీ సమస్తాన్ని కూడా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆమెన్. కొంతమంది వారి బాధను చెప్పుకోలేరండి. వారి కష్టాన్ని ఎవరితో పంచుకోవడానికి వాళ్ళకి పాపం వీలుండదు. ఎంతో కుమిలిపోతూ ఉంటారు. అయితే దేవుడు అట్టి వారందరినీ ఈరోజు దర్శిస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం ద్వారా. చాలా గొప్పగా దేవుడు వారికి నెమ్మదిని, సంతోషాన్ని ముఖ్యంగా ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన. ఆమెన్. దేవుడు నిన్ను చూచాడు గనక, ఈరోజు ఇంతలా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు గనక నమ్మకంగా ఉండి దేవుని కొరకు. యోసేపు బానిసగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా నమ్మకంగా ఉన్నాడు. కనుకనే అంతకంతకు అతడు దీవించబడ్డాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నప్పుడు దేవుని బిడ్డ, నువ్వు దేవుని కొరకు నమ్మకంగా నిలబడు. వాగ్దానాన్ని పట్టుకో. ఎస్, దేవుడు ఈరోజు నాకు వాగ్దానం ఇచ్చాడు. నా కష్టాలు, నా ఇబ్బందులు, నా అవమానాలు, నా కన్నీళ్లు ఈరోజు దేవుడు తొలగిస్తున్నాడు. నాకు నెమ్మది, సంతోషము, ఉన్నతమైన స్థాయి ఇస్తున్నాడని చెప్పి నువ్వు నమ్మి మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. దేవా, ఈ వాగ్దానం నా కొరకే. నేను స్వతంత్రించుకుంటున్నాను ప్రభువా. నేను నమ్ముతున్నాను ప్రభువా, ఈ వాగ్దానాన్ని నువ్వు ఖచ్చితంగా నా పట్ల నెరవేరుస్తావని ఆశ కలిగి, నమ్మకంతో ఈరోజు నువ్వు ప్రార్థన చేసి చూడు. అద్భుతమైన రీతిలో నీ జీవితంలో ఉన్న ప్రతి శ్రమని కూడా దేవుడు ఒక్క వేటితో తొలగించి గొప్ప కృప నీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానాన్ని ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.